బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భరణి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే భరణి తన ఆట తీరుతో అంటే స్మార్ట్ గేమ్ హౌస్ లో ఆడుతున్నాడని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తప్ప బయట ఉన్న ఆడియన్స్ అందరికీ తెలిసింది అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే భరణి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పట్ల ఎంత ప్రేమగా ఉంటాడో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సీజన్ 7 శివాజీ అన్న ఎలాగో సీజన్ 9 భరణి అన్న అన్నట్టు బయట అయితే టాకు మారు మోగిపోతుందనే చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం మరొకసారి భరణి గొప్ప మనసు బయటపడింది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో కెప్టెన్ డెమోన్ అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా పని అయితే అప్పచెప్పాడు. అయితే వాళ్ళందరూ కూడా పని చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో భరణి మాత్రం ఒక సలహా చెప్పాడు. సలహా కన్నా చాలా మంచి హెల్ప్ చేస్తున్నాడని చెప్పాలి. హౌస్ లో ఎప్పుడైనా సరే హెల్త్ బాగోకపోయినా అలాగే పని చేయలేక అలసటగా అయిపోయినా సరే వెంటనే నాకు చెప్పండి, వాళ్ళ పని నేను కంప్లీట్ చేసి పెడతాను. అది ఎవరైనా సరే, హరీష్ గారు మీరైనా సరే అంటే ఈలోగా హరీష్ నాకు అవసరం లేదు బ్రో, ఎలాగైనా నేను చేసుకోగలనంటూ తిక్క సమాధానం చెప్తాడు. అయితే భరణి తన గొప్ప మనసుతో కొంతమందికి పని చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు. ఎలాగంటే మన శ్రీజలాగా ప్రియలాగా. ఎందుకంటే శ్రీజ గిన్నెలు తోమ్మంటే ఏకంగా స్టూల్ వేసుకొని తోముద్ది. ప్రియ అయితే ఇల్లు తొడమంటే అక్కడక్కడ అలా తురుస్తుంది. కాబట్టి అలా కాకుండా హౌస్లో ఎప్పుడైనా సరే ఎవరికి ఒంట్లో బాగోపోయినా ఎలా పని చెయ్యకపోయినా నన్ను అడగండి అంటూ భరణి అయితే మంచి మనసుతో వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే పక్కనే ఉన్న తనుజ వెంటనే భరణి దగ్గరికి అలా ఎందుకు నాన్న ఒప్పుకున్నావంటే సర్లేరా మనోళ్లే కదా అంటూ భరణి చెప్పుకొచ్చారు. అయితే నువ్వు ఒక్కడవే కష్టపడాలా, నీతో పాటు నేను కూడా కష్టపడతాను. నిన్ను వాళ్ళు పిలిచినప్పుడు నన్ను కూడా పిలవపోయావో అస్సలు నీతో మాట్లాడను అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఏదేమన్నా సరే మొత్తానికి భరణి టాప్ 5లో ఉంటారని మీరు అనుకుంటున్నారా? మరి భరణి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి తన వంతు సాయం తను చేస్తానన్న దానిపై మీరు కమెంట్ చేయండి. దానికి సపోర్ట్గా తనుజ మీద కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.